క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమాన్వితమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము లూకాసు వార్త 9వ అధ్యాయము 36 నుండి చివరి వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము కొండ మీది అనుభవాన్ని గమనించాం. ఇప్పుడు కొండ దిగువన జరిగిన విషయాలను చూస్తాం. రూపాంతరపు కొండ క్రింద విస్తారమైన పరిచర్య ఉన్నది. ఒకని కుమారునికి దయ్యం పట్టినప్పుడు యేసు శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ప్రభువు వారి అల్ప విశ్వాసాన్ని బట్టి వారిని గద్దించి ఆ కుమారుణ్ణి స్వస్థపరిచిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. శిష్యుల్లో ప్రార్థన శక్తి లోపించింది గనుక వారు దయ్యంను వెళ్ళగొట్టలేకపోయారు. యేసు తాను త్వరలో శత్రువులకు అప్పగింపబోతున్న విషయాన్ని తన శిష్యులకు తెలియజేశాడు. అయితే వారు తెలుసుకోలేకపోయారు. పైగా వారిలో ఎవడు గొప్పవాడు అనే తర్కం పుట్టినందున యేసు వారికి సరైన జవాబునిచ్చినట్లుగా ఇందులో చూస్తాం. ఒకడు నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తాను అని ప్రభువుతో అన్నప్పుడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొంటకు స్థలము లేదని చెప్పాడు. అయితే ఆయన మరొక ఇద్దరిని నన్ను వెంబడించమని అడిగితే వారు మాత్రము కుంటి సాకులు చెప్పినట్లుగా చూస్తాం. ఇంకా మరిన్ని విషయాలతో కూడిన నేటి సందేశాన్ని శ్రద్ధగా విందామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 36వ వచనం నుండి ఈరోజు మన పాఠం ప్రారంభించుకుంటున్నాము. జాగ్రత్తగా వినండి. మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. ఇదిగో, ఆ జనసమూహములో ఒకడు వచ్చి మొర్రపెట్టుకుంటూ అన్నాడు, బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించు, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము వాణ్ణి పట్టింది. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు. నురుగు కారేటట్లు అది వానిని విలవిలలాడిస్తూ గాయపరుస్తూ వానిని వదిలి వదలకుండా ఉంది. దానిని వెళ్లగొట్టండని నీ శిష్యులను వేడుకున్నాము, గాని వారి చేత కాలేదు. అందుకు యేసు అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహించేది? నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకొనిరా. వారు వస్తూ ఉండగా ఆ దయ్యం వానిని పడద్రోసి వానిని విలవిలలాడించింది. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుణ్ణి స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాడు. గనుక అందరూ దేవుని మాహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడ్డారు. శ్రోతలు వింటున్నారా? ఆ బాలుణ్ణి దయ్యం పట్టింది. యేసు శిష్యులు బాగు చేయలేకపోయారు. వారి అశక్తత వెల్లడయింది. యేసుతో కొండమీద శిష్యులు ఆయన మహిమను చూచారు. అయితే కింద ఈ మైదానంలో దయ్యాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. సంఘం లోకం అక్కరను తీర్చలేకపోతోంది. ఆ విషయమై వారి అల్ప విశ్వాసం బట్టబయలైంది. ప్రభువు వారిని ఎంతో గద్దించాడు. దయ్యాలు లోకంలో ఈ రోజున స్వైర విహారం చేస్తున్నాయి. కడవరి దినాలలో లోకము యొక్క ప్రాతిపదికమైన అక్కరలు కూడా తీర్చలేని దయనీయ స్థితిలో లోకము సంఘము కూడా ఉన్నాయి. 20వ వచనంలో యేసు దేవుని క్రీస్తు అని శిష్యులు తెలుసుకున్నారు. రూపాంతరపు కొండ మీద అక్కడే ఉండిపోతే బాగుండుననుకున్నారు. కాని మైదానం మీద క్రింద ఎంతో సేవ ఉంది. దయ్యాలు పనిచేస్తున్నాయి. రోగాలు విస్తరిస్తున్నాయి. ప్రజలకు రక్షణ సువార్త ప్రకటించవలసి ఉంది. దేవుని రాజ్యాన్ని గురించిన సరైన అవగాహన శిష్యులకు ఉన్నట్లు లేదు. శిష్యులు దయ్యం పట్టిన బాలుణ్ణి ఎందుకు బాగు చేయలేకపోయారు? శిష్యులలో ప్రార్థన శక్తి లోపించింది. యేసు దయ్యాన్ని గద్దించాడు. ఆ బాలుణ్ణి బాగుచేశాడు. అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. 44వ వచనం నుండి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా ఆయన అన్నాడు, ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యండి. మనుష్య కుమారుడు
మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు. అయితే శిష్యులు ఈ మాటలు గ్రహించకుండా అది వారికి మరుగు చేయబడింది గనుక వారు అది తెలుసుకోలేకపోయారు. ఆ మాటను గురించి వారాయనను అడగడానికి వెరచారు. చనిపోవడము, తిరిగి లేవడము అనే మాటలు వారికి బోధపడడం లేదు. అంతకు ముందు ప్రభువు చెప్పిన మాటలు మరిచిపోయారు. యేసు తన మరణాన్ని గురించి సూటిగా తేటగా చెబుతున్నా అది వారికేదో వింతగా వినిపిస్తోంది. 46వ వచనం నుండి, తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన వద్ద నిలువబెట్టి వారితో అన్నాడు, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకుంటాడు. మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండగోరుతాడో వాడే గొప్పవాడు. రూపాంతర దర్శనం తరువాత శిష్యులు వినయశీలం అలవరుచుకున్నారు అనుకుంటున్నారా? అలా జరగలేదు. మనలో ఎవడు గొప్పవాడు అనే అంశం మీద తర్జనభర్జనలు చేస్తున్నారు. అధికార కామన, పదవీ వ్యామోహం మనస్సుల్లోకి ప్రవేశించింది. కిరీటం మీది ఆశ ఎక్కువైంది. శిలువ మాకొద్దు అంటున్నాయి వారి మనస్సులు. కర్రపెత్తనం, అధికారం, అగ్రపీఠం వారికి ఆకర్షణీయమై కనిపించింది. దేవుని బిడ్డలకు ఇలాంటి మనస్తత్వం అరిష్టదాయకంగా పరిణమిస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో పౌలన్నాడు, ఒకరిని ఒకరము వివాదమునకు రేపకుండా, ఒకరియందొకరము అసూయ పడకుండా, వృధాగా అతిశయపడకుండా ఉందాము. గొప్ప సేవ చేసేవారు మనుషుల గుర్తింపును లెక్క చేయరు. ప్రియశ్రోత, దేవుని మెప్పునుగాక మనుషుల మెప్పును కోరేవారికి దేవుని న్యాయపీఠమెదుట అవమానం తప్పదు. 49వ వచనం నుండి, యోహాను అన్నాడు, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచాము. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచాము. అందుకు యేసు అన్నాడు, మీరతణ్ణి ఆటంకపరచకండి. మీకు విరోధి కానివాడు మీ పక్షాన ఉన్నవాడే. ఇందులో దేవుని రాజ్య నియమమొకటి ప్రభువు మనకు నేర్పుతున్నాడు. శిష్యులలో అసూయ ఏ కోశానా ఉండకూడదు. 9 మంది శిష్యులు కలిసి ఒక్క బాలుడిలో నుండి దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయారు. తమ గుంపుకు, తమ సహవాసానికి చెందని ఎవడో దయ్యాలను వెళ్లగొడుతున్నాడంటే వీరికి ఎంతో అక్కసు, అసూయ, మత్సరం, కుళ్ళు పుట్టకొచ్చాయి. నీవా పని ఆపేసెయ్యి అని అతణ్ణి పురమాయిస్తున్నారు. చేసినా చెయ్యలేకపోయినా మేమేగాని నీవెవరు పో అంటున్నారు. యేసు అలా అనకూడదని శిష్యులను చీవాట్లు పెట్టాడు. తాము ఓడిపోవడము, మరొకడు గెలవడమా? యేసు ఏమన్నాడు? నా రాజ్యంలో ప్రవర్తిల్లే ఆధ్యాత్మిక యుద్ధంలో మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. ఈ పాఠం యేసు శిష్యులు నేర్చుకొని తీరాలి. ప్రియశ్రోత, నీ శాఖకు, నీ సహవాసానికి చెందినవాడు కాకపోయినా నీవు చెయ్యలేని ఒక మంచి పని మరొకడు చేస్తుంటే అభినందించి ప్రోత్సహించే మనస్సు నీకుందా? లేకపోతే నీవు యేసు శిష్యుడవు కాలేవు. 51వ వచనం నుండి, ఆయన పరమునకు చేర్చబడే దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్లడానికి మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధం చెయ్యాలని సమరయులకు చెందిన ఒక గ్రామములో ప్రవేశించారు. గాని ఆయన యెరూషలేముకు వెళ్లడానికి అభిముఖుడైనందున వారాయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబు, యోహాను అది చూచి ఆయన్నడిగారు, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి వీరిని నాశనం చెయ్యాలని మేము ఆజ్ఞాపించడం నీకిష్టమా? ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. అంతట వారు మరో గ్రామానికి వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? యెరూషలేముకు వెడితే తనకు శ్రమలు, హింసలు, మరణము కూడా సంభవిస్తాయని
యేసుకు బాగా తెలుసు. అయినా ఆయన ఏమాత్రమూ వెనుకంజ వేయలేదు. యెరూషలేము దిశగా నడిచాడు. శ్రోత, అలాంటి కృతనిశ్చయం నీకుందా? శిలువ మార్గం నుండి వైదొలిగే ప్రసక్తే లేదు. మన గమ్యమేదో ప్రభువు నిర్దేశించి చూపినప్పుడు ప్రాణం పోయినా సరే లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోకూడదు. సమరయులు నాశనం కావాలంటావా యోహాను? యూదులు అంతకంటే మంచివారా? అందరూ కలిసి యేసును సిలువ వేయబోతున్నారు. సమరయులలో మంచి సమరయులున్నారు, యూదులలో మంచి యూదులు ఉన్నారు. యోహాను ఆలోచన మంచిది కాదని ప్రభువు గద్దించాడు. యూదులకు సమరయులకు మధ్య ఘర్షణ తరతరాల నాటిది. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు, నెహెమ్యా 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ సంగతి ప్రస్తావించబడింది. వారు అనగా సమరయులు యూదావారికి ఇబ్బంది కలుగచేస్తూ ఉన్నారు. మందిరము కడుతున్న వారిని బాధపరిచారు. సమరయులకు అందుకే యెరూషలేమునందు ఏ భాగము, స్వతంత్రము, జ్ఞాపక సూచన కూడా లేకుండా పోయింది. ఇంతకు ఈ సమరయులెవరు? అష్షూరు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుపై దండెత్తి వచ్చి తమ ప్రజలను తెచ్చి అక్కడ ఉంచారు. అప్పుడు మిశ్రమ జాతి ఏర్పడింది. అదే సమరయ్య జాతి. యూదులకు సమరయులకు మధ్య స్నేహం లేదు. యూదులు సమరయులను సంకర జాతి అని ద్వేషించారు. సమరయులు కూడా యూదులను అలాగే ద్వేషించారు. సమరయులు నడిచే మార్గాన యూదులు నడవరు. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేసినట్లే మనల్ని తిరస్కరించిన ఈ సమరయ్య ధ్వంసమైపోవాలని యోహాను ఉద్దేశ్యం. ప్రభువు అతణ్ణి అందుకే గద్దించాడు. 57వ వచనం నుండి, వారు మార్గమున వెళ్లుతూ ఉండగా ఒకడు ఆయనతో అన్నాడు, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను. అందుకు యేసు అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు. ఆయన మరొకనితో నా వెంటరా అన్నాడు. అతడు మనవి చేశాడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి రావడానికి సెలవియ్యి. అందుకాయన అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననియ్యి, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించు. మరి ఒకడన్నాడు, ప్రభువా, నీ వెంట వస్తాను గాని నా ఇంట ఉన్నవారి వద్ద సెలవు తీసుకొని రావడానికి నాకు సెలవియ్యి. యేసు అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచేవాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు శిష్యులకు ఎట్టి పక్షపాత వైఖరి ఉండకూడదు. ప్రజలను రక్షించడానికి ప్రభువు వచ్చాడు కాని నాశనం చేయటానికి కాదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనమంటోంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు మొదటి రాకడ యొక్క పరమోద్దేశ్యమిదే. 3 వ్యక్తులు యేసు ప్రభువుకు శిష్యులు కాగోరి అభ్యర్థులుగా ప్రభువు దగ్గరికి వచ్చారు. శిష్యుడు రక్షించబడినవాడు. అతడు శిష్యుడైనందున ప్రభువు కోసం త్యాగం చెయ్యాలి. రక్షణ పొందడానికి వచ్చిన వారు కారు. శిష్యులుగా ప్రభువును వెంబడించగోరే 3 అభ్యర్థులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. వీరిలో మొదటి వ్యక్తి చాలా ఉద్రేకంతో ఉన్నాడు. ప్రభూ, నువ్వు ఎక్కడికి వెడితే నేను నీ వెంట వస్తాను, నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. ప్రభు అన్నాడు, నీవు నన్ను వెంబడిస్తావా? నేను ఈ లోకంలో దారిద్ర్యం అనే శాపాన్ని భరించడానికి వచ్చాను. ఉండడానికి వసతి ఉండదు. నాతో ఉన్నప్పుడు నాకున్నదే నీవు పంచుకోవాలి, ఏమంటావు అని ప్రభువు అతణ్ణి నిలదీసి అడిగాడు. బహుశా అతడు ప్రభువును వెంబడించి ఉండవచ్చు. మరొక అభ్యర్థి శిష్యత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభువు నీ వెంట వస్తాను అంటున్నాడు. కాని ఒక్క షరతు, మొదట అతడు తన తండ్రిని పాతిపెట్టాలి, అందాక సెలవిమ్మంటున్నాడు. ఒకవేళ తండ్రి చనిపోతే అతని సమాధి కార్యక్రమానికి వెళ్లకూడదు అని ప్రభువు అనటం లేదు.
ఆ యువకుడు అడిగింది ఇది కాదు. నేను నా తండ్రి దగ్గర ఉండి ఆయన చనిపోయే వరకు ఆయనకు పరిచర్య చెయ్యాలి, అంతవరకు రాలేను అంటున్నాడు. శిష్యత్వానికి చెల్లించాల్సిన వెల ఉంది. మానవ సంబంధాలకు ప్రథమ స్థానమివ్వకూడదు. ప్రభువుదే మొదటి స్థానం. మానవ సంబంధాలకు యేసు ప్రభు ప్రేమకు మధ్య సంఘర్షణ వస్తే యేసుకే ప్రథమ స్థానమివ్వాలి. లేకపోతే నీవు యేసు శిష్యుడవు కాలేవు. సాధారణంగా అట్టి సంఘర్షణ రాకూడదు. యేసును వెంబడించాలంటే మరింకెవరినీ వెంబడించలేవు. ఇక మూడో అభ్యర్థి సంగతి చూడండి. ఇంటివారి వైపు అతని అంతఃకరణ మొగ్గుతున్నది. ఇంటికి వెళ్లి వారి నుండి వీడుకోలు తీసుకొని మరీ వస్తాడట. అతడు అర్ధమనస్కుడు. అతడికి యేసు ప్రభువు శిష్యుణ్ణి అవ్వాలని ఉంది. మళ్లీ తన ఇంటివారిని వదిలిపెట్టలేకపోతున్నాడు. యేసు వెంట వెళ్లడమంటే ఇందులోని ఆత్యయిక లక్షణం అతడు గుర్తించలేకపోతున్నాడు. యేసు ప్రభువు శిలువ వైపు వెడుతున్నాడు. ఆయన వెంట అతడు శిలువ వద్దకే వెళ్లాలి. అందుకు అతడు మానసికంగా సిద్ధంగా లేడు. యేసు యెరూషలేముకు అభిముఖంగా ప్రయాణిస్తున్నాడు. ప్రియశ్రోత, వింటున్నావా? శిష్యత్వానికి నీవు చెల్లించవలసిన వెల ఎంతో గొప్పది. శిష్యత్వం చౌకబారు వ్యాసంగం కాదు. అది త్యాగభరితమైన సేవ, మన సహజ శక్తికి మించిన సేవ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు అపొస్తలుడైన పౌలు మాటల్లో శిష్యత్వపు వెల నిర్వచించబడింది. ప్రియ శ్రోత, ఈ అధ్యాయంలో యోహాను సమరయ్యను శపిద్దామంటున్నాడు. మనకు ఇష్టం కానివి ప్రభువు చేత చేయించడం కుదరదు. మనకు ఇష్టం కాకపోయినా ఆయనకిష్టమైతే అదే మన కర్తవ్యం. ఒకసారి ప్రభువు పేతురుతో అన్నాడు, యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, నీవు యువకుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుతూ ఉండేవాడివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. మరి ఒకడు అంటే పరిశుద్ధాత్మ. మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు, దేవుని చిత్తమే సిద్ధించాలి. అదే మన ప్రార్థన. అదే సమర్పణ భావం మనకుండాలని దేవుడు కోరుతున్నాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కు చూడకూడదు. ప్రియ శ్రోత, దేవుడు, యేసు, సైతాను, యేసు శిష్యులు, మత నాయకులు, ఈ విధంగా విభిన్న వ్యక్తులను గురించి విన్న తరువాత నీకు నీ ప్రభువైన యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం, సహవాసం ఎలా ఉందో ఒక్కసారి నీవు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. శిష్యత్వంలో ప్రవేశించగోరిన వారితో ప్రభువు చెప్పిన మాటలు మన అంతరంగాన్ని అట్టడుగు నుండి కదిలిస్తాయి. యేసుక్రీస్తుకు, ఆయన ఆశయాలకు అంకితమైపోయిన వారే ఆయన శిష్యులు కాగలరు. ఆ ముగ్గురు వ్యక్తులు చాలా ఉద్రేకంతో వచ్చారు. కేవలం ఉద్రేకం క్రియతో సమానం కాదుగదా. తండ్రి చనిపోయాక వస్తాను అంటున్నాడంటే ప్రభువును వెంబడించడం వాయిదా వేస్తున్నాడు. వాయిదాల అలవాటున్నవారు ఎన్నటికీ తామనుకున్నది చెయ్యలేరు. పొలం దున్నేవాని చూపు ముందుకు ప్రసరించాలి గాని వెనక్కు కాదు. గతాన్ని గురించి తలపోయటం అనవసరం. వెనకటి రోజులు గతించాయి. గత జ్ఞాపకాల మీద ఎవ్వడూ బతకలేడు. క్రైస్తవ విశ్వాసి గమ్యం సూర్యాస్తమయం కాదు, సూర్యోదయం. దేవుని రాజ్యంలోని ప్రధాన లక్షణం ముందు చూపు. ముందు చూపు లేనివారు మందభాగ్యులు. నులివెచ్చని స్థితిని ప్రభువు సహించడు. 60వ వచనంలో ప్రభువు యువకుడితో అన్నాడు, మృతులు మృతులను పాతిపెట్టుకోనియ్యి. నీవు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. ఆధ్యాత్మిక మృతులు తమ భౌతిక మృతులను పాతిపెట్టడానికి ఎందరో ఉన్నారు. సజీవులు దేవుడు అప్పగించిన పని చేస్తారు. సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. పాతాళమున దేవునికి స్తుతి కలగదు. ఇది సమాధి కార్యక్రమాన్ని గురించిన సందేశం కాదు.
దేవుని పనిని వాయిదా వేయకూడదు అనే సందేశం ఇందులో ఇమిడి ఉంది. ప్రియ శ్రోత, 9వ అధ్యాయంలోని వివిధ అంశాలను మరోసారి మననం చేసుకో. ఈ వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకోవలసిందని ప్రభువు యొక్క వాత్సల్యమును బట్టి నిన్ను హెచ్చరిస్తున్నాము. యేసుక్రీస్తు అపొస్తలులను ఏర్పరచుకున్నాడు. ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడు. యేసు ప్రభువు తన శిలువ మరణాన్ని గురించి ముందుగా చెప్పాడు. పేతురు యేసును గురించి, నీవు క్రీస్తువు, దేవుని కుమారుడవు అన్నాడు. యేసు రూపాంతర దర్శనం అమోఘమైనది. యేసు యొక్క మానవతామహితమైన స్వరూప సందర్శనం పొంది పేతురు ఎంతో ఆనందించాడు. పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు యేసు రూపాంతరానికి ప్రత్యక్ష సాక్షులు. స్వార్థకేంద్రితమైన శిష్యుల మనస్తత్వం, నిస్వార్థమైన యేసు మనస్సు, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23 నుండి 25వ వచనం వరకు యేసు ప్రభువు తనను వెంబడించే వారికి ప్రాతిపదికమైన నియమాన్ని ఉపదేశించాడు. యేసును వెంబడించగోరేవాడెవడైనా తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. ప్రాణాన్ని రక్షించుకోవాలంటే అది కాస్తా పోతుంది. ప్రాణం దక్కాలంటే ప్రభువు కోసం దాన్ని స్వచ్ఛందంగా త్యాగం చెయ్యాలి. లోకమంతా సంపాదించుకోవడానికి ప్రాణం పోగొట్టుకోవడం అవివేకం. అది నిత్య నష్టానికి దారితీస్తుంది. ఇదే పరమ సత్యం మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుండి 36 వచనం వరకు చెప్పబడింది. తనను తాను ఉపేక్షించుకోవాలి అనగా స్వార్థత్యాగమే శిష్యత్వానికి కావలసిన యోగ్యత. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రాణాన్ని సైతము త్యాగం చేసేవానికి ప్రాణం నిత్యత్వంలో దక్కుతుంది. సర్వలోకాన్ని సంపాదించుకున్న ప్రాణాన్ని దానికోసం పోగొట్టుకుంటే నిత్యత్వంలో ప్రయోజనం శూన్యం. శిష్యత్వానికి త్యాగశీలం ఎంతైనా అవసరం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు ప్రభువు ఇదే మాట చెప్పాడు. శిష్యుడు రక్షణ పొందినవాడు, ప్రభువులాంటి మనస్సు గలవాడు. వ్యక్తిగతమైన స్వార్థపూరితమైన కోర్కెలు గలవారు శిష్యత్వానికి తగరు. ప్రియ శ్రోత, నీవు ప్రభువును వెంబడించగోరుతున్నావా? నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తాను అన్నాడు ప్రభువు. ఆయన నిన్నేదైనా చెయ్యాలంటే నీవాయనను వెంబడించాలి. ఆయన చేస్తే మనం శిష్యులమవుతాము. ఆయన చెయ్యకపోతే నీవు ఒక ముడిసరుకుగానే ఉండిపోతావు. యేసు వద్దకు వస్తే రక్షణ, యేసు వెంబడి నడుస్తే శిష్యత్వం. యేసు పక్షాన శ్రమలను భరిస్తే ఆయన ప్రతినిధివి, రాయబారివి. రక్షణ అనగా దేవుని మెప్పు, శిష్యత్వం ఘనత, రాయబారం మహిమ. ప్రియ శ్రోత, నాతో ఈ చిన్న ప్రార్థన చెప్పు. దేవా తండ్రి, నీకు కృతజ్ఞుణ్ణి. నీ పిలుపు విని నీ వద్దకు వచ్చి నిన్ను వెంబడించడానికి నీ ఆత్మశక్తిని, కృపాబలమును అనుగ్రహించు. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొని ఉన్నారని భావిస్తున్నాం. ఒకని కుమారునికి దయ్యం పట్టినప్పుడు యేసు శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ప్రభువు వారి అల్ప విశ్వాసాన్ని బట్టి వారిని గద్దించి ఆ కుమారుణ్ణి స్వస్థపరిచిన వైనాన్ని ఇందులో గమనించాం. శిష్యుల్లో ప్రార్థన శక్తి లోపించింది గనుక వారు దయ్యంను వెళ్ళగొట్టలేకపోయారని తెలుసుకున్నాం. శిష్యుల్లో ఎవడు గొప్పవాడు అనే తర్కము పుట్టినందున యేసు వారికి చిన్న బిడ్డను చూపిస్తూ అలాంటి వారిని చేర్చుకున్నవాడే గొప్పవాడు అని జవాబునిచ్చినట్లుగా ఇందులో చూసాం. ప్రియులారా, దేవుని సేవకు సంబంధించి కొన్ని దేవుని రాజ్య నియమాలను ఇందులో తెలుసుకున్నాం. గొప్ప సేవ చేసేవారు మనుషుల గుర్తింపును లెక్క చేయరు. ఒకవేళ మనుషుల మెప్పును కోరితే దేవుని న్యాయపీఠం ఎదుట అవమానం తప్పదు. ఇతరుల సేవ, అభివృద్ధిని చూచి
మనము అసూయ పడకూడదు. ఎవరైనా దేవుని కొరకు మంచి పని చేస్తుంటే వారిని అభినందించి ప్రోత్సహించే మంచి మనసు నీకు నాకు ఉండాలి. అప్పుడే నీవు నేను యేసు శిష్యునిగా పరిగణించబడతాం. దేవుని సేవ చేయడానికి కుంటి సాకులు ఉండకూడదు. శిష్యత్వమునకు చెల్లించాల్సిన వెల ఉందని తెలుసుకున్నాం. ప్రభువుకే మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభువును వెంబడించడానికి అర్ధ మనసు ఉండకూడదని తెలుసుకున్నాం. ప్రియులారా, ఈ సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.